హలో అండి. ఈరోజు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకుందాం. పిల్లలకి స్క్రీన్ టైం గురించి. ఫోన్స్, టాబ్లెట్స్, యూట్యూబ్ ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని వీటి నుంచి సెపరేట్ చేయాలి లేదా దూరం చేయాలంటే ఒక ఛాలెంజే. అయితే ఇది మనం ఇగ్నోర్ చేసే విషయం అయితే కాదు. చిన్న చిన్న చేంజెస్ తో బాగా హ్యాండిల్ చేయవచ్చు. పిల్లలకు స్క్రీన్ టైం అంటే ఎందుకు అంత అట్రాక్ట్ అవుతూ ఉంటారు? సింపుల్ గా చెప్పాలంటే బ్రైట్ కలర్స్, ఫాస్ట్ మూమెంట్, సౌండ్స్ ఇవన్నీ ఒక చిన్ని బ్రెయిన్ కి సూపర్ ఎక్సైటింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాక్లెట్ చూస్తే ఎలా టెంప్ట్ అవుతామో వాళ్ళకి కార్టూన్స్, రీల్స్, గేమ్స్. కానీ ఆ అట్రాక్షన్ స్లోగా హ్యాబిట్ అయిపోతుంది. రోజు 10 నిమిషాలు చూసిన నెక్స్ట్ రోజు 20 నిమిషాలు కావాల్సి వస్తుంది. తర్వాత ఫోన్ లేకపోతే ఏడ్ చేసే లెవెల్ కి వెళ్ళిపోతారు. సో ఈ స్క్రీన్ టైం పిల్లల బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ లో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా యాక్టివ్ గా జరుగుతుంటుంది. ఆ టైంలో మనం ఇవ్వాల్సింది మాటలు వినడం, పేరెంట్స్ తో ఆడుకోవడం, అబ్జర్వ్ చేయడం. కానీ స్క్రీన్ ఎక్కువ చూస్తుంటే మాట్లాడే ఎబిలిటీ స్లో అవుతుంది, ఆర్ స్పీచ్ డిలే అవుతుంది, ఫోకస్ తగ్గుతుంది, టెంపర్ టాంట్రమ్స్, ఏడవటం, పేషెన్స్ లేకపోవడం పెరిగిపోతాయి. పడుకునే టైంలో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ రిలీజ్ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు స్క్రీన్ చూస్తుంటే లెర్నింగ్ చాలా ప్యాసివ్ అయిపోతుంది అనమాట. ఒక సైడ్ నుంచి చూస్తూనే ఉంటారు, రెస్పాన్స్ ఎవరు. సో బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేయడం తగ్గిపోతుంది. సో కొంతమంది కార్టూన్ చూడడం తప్ప అని అడుగుతూ ఉంటారు. కాదండి, కార్టూన్స్ తప్పకుండా చూడొచ్చు, కానీ టైం లిమిట్, దాంట్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 20 నుంచి 30 నిమిషాలు రోజుకి ఇంటరాక్టివ్ గేమ్స్ లైక్ రైమ్స్ లేకపోతే ఏబిసిడీస్ నేర్పే ప్రోగ్రామ్స్ ఓకే. కానీ మీల్ టైంలో, బెడ్ టైంలో లేకపోతే సైలెంట్ గా 1 hour ఫోన్ చూస్తూ ఉంటే గనక ఆ స్క్రీన్ పిల్లల మీద కంట్రోల్ తీసుకుంటుంది. పేరెంట్స్ చేయాల్సిన చిన్న చిన్న మార్పులు ఏంటంటే టిఫిన్ టైము, డిన్నర్ టైంలో ఫోన్ అస్సలు ఇవ్వద్దు. మనం మాట్లాడడం చాలా ముఖ్యం. బెడ్ టైం ముందు 1 hour స్క్రీన్ ఆఫ్ చేయండి. స్టోరీస్ చెప్పండి, కడులు చేయండి. అవుట్డోర్ ప్లేయింగ్ ని యాక్టివ్ గా ఎంకరేజ్ చేయండి. 10 minutes అయినా సరిపోతుంది. బుక్స్ చదవడం అలవాటు కూడా చేసుకోవాలి. పిక్చర్స్ చూడడం అయినా సరే, సంథింగ్ ఇస్ బెటర్. అండ్ ఇంపార్టెంట్లీ మనం కూడా ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. పిల్లలు మనల్ని చూసే కాపీ చేస్తూ ఉంటారు. స్క్రీన్స్ అనేవి అన్ని పనులకి యూజ్ అవుతాయి, అది కాదండి ప్రాబ్లం. పిల్లలకి ఇవ్వడం మనకి ఈజీ ఆప్షన్ లా ఉంటుంది, కానీ వాళ్ళ బ్రెయిన్ ని గ్రో చెయ్యాలి అంటే మాత్రం మనం మాట్లాడడం, నవ్వడం, ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఫోన్స్ కాకుండా పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడం పిల్లలకి ది బెస్ట్ స్టిమ్యులేషన్. మీరు చేంజ్ స్టార్ట్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా ఫాలో అవుతారు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. ఇది ఈజీ పని కాదు, కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్, టిప్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మంచి బ్రెయిన్ రిలేటెడ్ టాపిక్ ని డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.